ఎవరెవరు తక్కువ మంది వచ్చారు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఒకసారి నోట్ తీసుకోండి. సో చాలా మంచిగా అరేంజ్ చేశారు. మన పండుగ అంటే ఎస్పెషలీ తెలంగాణ ఒక కల్చర్ని, తెలంగాణ ఒక సంస్కృతిని, తెలంగాణ వారసత్వాన్ని మన ప్రపంచానికే చూపించడానికి ఇది ఒక మంచి అంటే పెద్ద పండుగ మన తెలంగాణలో. సో నేను కూడా తెలంగాణ రాకుండా ముందు ఇంత అవగాహన లేకుండా ఉండేది. అంటే బతుకమ్మ అంటే ఏంటి అనేది మాకు కూడా తెలియకుండా ఉండేది. అంటే నవరాత్రి సంబరమాలు మనం చేసుకుంటాం యూజువల్లీ. సో కర్ణాటకలో చూస్తే నాడహబ్బ, దసరా అంటారు. సో అట్లా వేరే స్టేట్లో ఒక్కొక్క పేరుతో ఈ పండుగని అంటే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఎస్పెషల్లీ తెలంగాణలో ముఖ్యంగా ఒక ఆడ బిడ్డ ఆర్ మహిళల ఒక కేంద్రీకృతంగా వాళ్ళు చాలా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మహిళలు ఎంపవర్ కావాలనే ఒక మంచి ఒక ఆశయంతో ఈ పండుగని తెలంగాణలో ఆచరించుకుంటారు. సో అట్లానే మన ఈ పండుగ అంటే ఒకటి సంస్కృతి, కల్చర్, ఎన్విరాన్మెంట్, హ్యూమన్ రిలేషన్ అన్నీ కలిపి ఈ పండుగ ఒక మెసేజ్ని ఇస్తుంది. అట్లానే ఈ టైంలో మనము ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటూ మన నగరపాలక సంస్థ కూడా ముఖ్యంగా దీనికి చాలా దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పనిలో చాలా వరకు పరిశుభ్రత చేయాల్సి ఉంటుంది, లేక్స్ క్లీనింగ్ ఉంటాయి. అట్లానే ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా మనం మీ అందరూ ముందు ఉంటాము. మీ అందరికీ కూడా ఇంకోసారి అంటే వేరే వాళ్ళకి ఇది పండుగ అయితే మనకి ఇంకా డబల్ వర్క్ ఉంటుంది. సో ఈ రోజు నేను చూశాను, మనము ఒకరు ఎక్కడైనా ఆడితే అక్కడ అది క్లీన్ చేయలేదంటే అది మా పని అనే ఒక ఉంటుంది. సో కాబట్టి ఎస్పెషలీ పోలీస్ తెలుసు సార్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏమైనా ఎస్పెషలీ ఫెస్టివల్స్ వస్తే సో మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ పని ఉంటాయి. సో ఆ పని చేస్తూ మీ అందరూ కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు అశ్విని సిపి సార్ ఒక నిమిషం మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్ అశ్విన్, శ్వేత మ్యామ్, మై ఫ్రెండ్ ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. ఐ నాట్ స్పీక్ మచ్. అందరికీ నా తరఫు, నా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బతుకమ్మ పండుగకి చాలా చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.